మేడం. చాలా హ్యాపీగా ఉంది. పిల్లలకి గవర్నమెంట్ స్కూల్లో ఇంత మెరిట్ సాధించిన వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. అంటే ప్రైవేట్ స్కూల్ వాళ్ళు ఎలానో భజన చేస్తారు. బట్ వాళ్ళ పేరెంట్స్ కష్టం, పిల్లల కష్టాన్ని మీరు ఇలా అప్రిషియేట్ చేసి వాళ్ళతో బిర్యానీ కూడా తింటున్నారు మీరు గిఫ్ట్ కింద. సో ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఫ్యూచర్లో కూడా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అవ్వడానికి పిల్లలకి పేరెంట్స్కి ఏం చెప్తారు? అంటే మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చాలా స్కీమ్స్ మనము ఇప్పుడు స్టూడెంట్స్ కొరకు మనము ప్రవేశపెట్టడం జరిగింది. ఐదర్ ఇట్ ఈస్ ఫ్రీ యూనిఫామ్స్ కానీ, స్కూల్ మటీరియల్ కానీ, స్టడీ మటీరియల్, ఆ తర్వాత మనకి ఇప్పుడు మధ్యాహ్న భోజన పథకం ఎలానూ ఉంది, స్నాక్స్ కూడా. అండ్ ఇప్పుడు లేటెస్ట్గా గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు బ్రేక్ఫాస్ట్. ఇన్ఫ్యాక్ట్ మనం ఎలాంటి ఇంటర్నేషనల్ స్కూల్స్కి కూడా తీసిపోని విధంగా మన స్కూల్స్ని తీర్చిదిద్దుకునే క్రమంలో ఈసారి ఎక్కువ మార్కులు సాధిస్తే మీతోటి జస్ట్ బిర్యానీ తింటామని ఒక మాట అన్నందుకే 120 మంది పిల్లలు 550 కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవడం మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. అంటే పిల్లలు ఇంటరాక్ట్ అయినప్పుడు మీరు ఒక మాట అన్నారు మేడం స్టేజ్ మీద, పిల్లల్లో 4 స్టేజెస్ మేము క్వశ్చన్స్ అడిగాము, వాళ్ళలో భయం పోగొట్టడానికి. అంటే ఇదంతా ప్రణాళిక మీరు ముందే వేసుకున్నారా మేడం? అవునండి. అంటే యాక్చువల్గా ఇప్పుడు మనకి స్టూడెంట్స్ ప్రెషర్కి సకంబ్ అయ్యే పరిస్థితుల్లో సాధారణంగా మనం చూస్తుంటాము, వాళ్ళు ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకోవడం మనం చూస్తూ ఉంటాము. సో 1-2 ఇన్సిడెంట్స్ మనకి వేరే జిల్లాల్లో మేము అబ్జర్వ్ చేయడం, ప్లస్ మాకు కంప్లైంట్ బాక్సెస్లో వాళ్ళు రాసే ఉత్తరాలు, కొన్ని రెసిడెన్షియల్స్ నుంచి